మిరప రైతుకు మిగిలేది కన్నీరే అంటూ ఈనాడు మెయిన్ పేజీలో శుక్రవారం ఒక వార్త వచ్చింది. అదేంటో చూద్దాం. ఈనాడు అమరావతి పెరిగిన పెట్టుబడులు ఎకరాకి 3 లక్షలు, ఉత్పత్తి వ్యయం క్వింటాల్కు 15,000, దక్కేది 10,000 నుంచి 13,000 లోపే, ఎకరాకు 50,000కు పైగా నష్టం, ఆందోళనలో రైతులు. ఈనాడు అమరావతి ధరలుంటే మిరప ఎర్ర బంగారమే. చీడపీడలతో దిగుబడులు తగ్గినా, అంతర్జాతీయ ఒడిదుడుకులతో డిమాండ్ లేక ధర పతనమైన అది మిరప రైతుల్ని కోలుకోలేని దెబ్బతీస్తూ ఉంటుంది. లక్షల్లో నష్టం వస్తుంది. ఈ ఏడాది పరిస్థితి అదే. గతేడాది ఫిబ్రవరి వరకు క్వింటాకు 20,000కు పైగా లభించిన ధర ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ 9,000 నుంచి 13,000 మధ్యకు తగ్గిపోయింది. ఎకరాకు 3 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టి సాగు చేసిన రైతుకు 50,000 నుంచి 1,00,000 వరకు నష్టాన్ని మిగిల్చింది. రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. క్వింటాకు 11,781 ధర దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఉత్పత్తి వ్యయంతో పోలిస్తే అది బాగా తక్కువ. కనీసం అది అమలు చేయకపోవడంతో నష్టం మరింత పెరుగుతుందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతూ ఉంది. నిర్ణయించిన ధరకు అనుగుణంగా నష్టపోయిన రైతుకు సాయం అందేలా చూస్తామని చెప్పినా ఇప్పటికీ విధి విధానాలు ఖరారే కాలేదు. ఈ పంట ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతాల వివరాలను దుకాణాల నిర్వాహకులు తీసుకుంటున్నారు. అయినా సాయం అందుతుందో లేదో తెలియని పరిస్థితి. ఉత్పత్తి వ్యయం క్వింటాకు 15,000. వాస్తవానికి 2023-24 సంవత్సరంతో పోలిస్తే 24-25 సంవత్సరంలో మిరప సాగు సుమారు 2,13,000 ఎకరాలకు తగ్గింది. నష్ట భయంతోనే 3 ఎకరాలు వేసే రైతులు 2 ఎకరాలకు ఎకరాకే పరిమితమయ్యారు. సాగు ఉత్పత్తి తగ్గితే ధరలు కలిసి వస్తాయని ఆశించారు. క్వింటాకు కనీసం 15,000 తగ్గకుండా లభిస్తుందని అనుకున్నారు. తీరా పంట చేతికి వచ్చేసరికి అది కాస్త మరింత తగ్గి 10,000 కూడా దక్కటం లేదు. మిరప ఉత్పత్తి వ్యయం క్వింటాకు 15,000కు తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో కేంద్రం 11,781 చొప్పున ధర నిర్ణయించింది. అది ఎక్కడా అమలు కావడం లేదు. సాగు ఖర్చులు, పెట్టుబడులు పరిగణలోకి తీసుకోకుండా 11,781 రూపాయి ఎలా నిర్ణయిస్తారని రైతులు వాపోతూ ఉన్నారు. మిర్చి అమ్మగా వచ్చిన సొమ్ములు కూలీలు, ఎరువుల దుకాణాల్లో అప్పులు కట్టడానికి కూడా సరిపోవడం లేదని, తమ జీవనం మాట ఏమిటనే ఆవేదన వారిలో వ్యక్తమవుతూ ఉంది. 2 ఎకరాలు వేస్తే 2 లక్షలు నష్టపోతున్నామని పలువురు వివరించారు. డిసెంబర్ 2023-24 మే నెల వరకు గుంటూరు మిర్చి యార్డుకు 98,63,975 బస్తాలు అమ్మకానికి రాగా, డిసెంబర్ 2024 ఏప్రిల్ 16, 2025 వరకు గుంటూరు యార్డుకు 89,98,98,033 బస్తాల సరుకు వచ్చింది. సన్న రకాలు క్వింటాల్కు 13,000 వరకు ధర లభిస్తుంది. వీరు ఎకరాకు 50,000 వరకు నష్టపోతున్నారు. ఇతర రకాలకు ధర 10,000 వరకే ఉంది. దీంతో వాటిని సాగు చేసిన రైతులు మరింత నష్టపోతూ ఉన్నారు. 9 ఎకరాలు వేస్తే 9 లక్షల నష్టం అంటున్నారు జంపాని శ్రీకృష్ణ, చామర్రు, అచ్చంపేట మండలం. ఎకరాకు 25,000 కౌలు చొప్పున 9 ఎకరాల్లో మిర్చి వేశా. ఎకరాకు 3 లక్షలు ఖర్చు అయింది. కోత ఖర్చులే క్వింటాకు 5,000కు పైగా అవుతా ఉంది. ఎకరాకు 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటా 10,000 నుంచి 11,000 మధ్యలో అమ్మా. మొత్తం 9 లక్షల నష్టం. కనీసం 15,000 పైగా అమ్మితేనే బయటపడతాం ఖర్చుల నుంచి. క్వింటాకు 11,781 ఎలా గిట్టుబాటు అవుతుంది అంటున్నారు శంకర్ నారాయణ, కొలుకుల, ఎర్రగొండపాలెం మండలం, ప్రకాశం జిల్లా. కూలీలు, మందులు, ఎరువుల ధరలు పెరిగాయి. 11,800 ధర ఎలా గిట్టుబాటు అవుతుంది? అది అమలు చేయలేదు. కూలి ఖర్చులు కూడా రావడం లేదు. క్వింటాకు కనీసం 18,000 ధర ఉంటేనే గిట్టుబాటు అవుతుంది, లేకపోతే నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారు. ఇది
మిరప రైతుల పరిస్థితి అంటూ ఒక ట్యాబ్లాయిడ్ ఫామ్లో డేటా ఇచ్చారు. రాష్ట్రంలో మిరప సాగు విస్తీర్ణం 4,32,500 ఎకరాలు. ఎకరాకు సగటు దిగుబడి 20 క్వింటాళ్ళు. ఎకరాకు పెట్టుబడి 3 లక్షలు. సగటు ధర కింటాకి 10,000 నుంచి 13,000. అమ్మితే వచ్చేది 2 లక్షల నుంచి 2,55,000. ఎకరాకు నష్టం 50,000 నుంచి 1,00,000.